దర్యా. అసలు ఈ పాట వింటే ఏమన్నా ఊపొస్తుంది, అసలు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అక్క అలా చూస్తే చాలా, పాడితే చాలు స్టేజ్ ఊగిపోవాల్సింది అక్క. ఎనీవే కంగ్రాచులేషన్, ముందు సినిమా తీయబోతున్నారంటే ఆల్ ద బెస్ట్. ఇంత ట్విస్ట్ ఇచ్చారు మాకు, సాంగ్ అయితే తెలుసు కానీ సినిమా తీస్తున్నారని తెలీదు. యాదవులు అంటేనే గొప్ప చరిత్ర, కల్మషం లేని మనసు అంటేనే యాదవులు. అంటే ఒక చిన్న ఉదాహరణ, తిరుమల కొండ మీద అసలు తిరుమల కొండ మీద తిరుమల గుడి కట్టేటప్పుడు ఒక యాదవుల గొల్లబామ సల్ల ఎత్తుకొని తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ శిల్పాలు చెక్కుతున్నప్పుడు ఆ పని వాళ్ళని చూసి చాలా సంతోషపడి, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా, వీళ్ళకి ఎన్నో డబ్బులు వస్తాయి, నేను పేదింటి బిడ్డను కదా, నేను ఒక అక్కచాటు కోడల్ని, నేను ఒక ఆడపిల్లను అని చాలా బాధపడి ఆ చల్ల అమ్ముకొని ఏం చేసిందంట, ప్రతి రూపాయి అత్త అడిగేదట. అప్పుడు ఆ గొల్లబామ ఏం చేసిందంట, ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని ఆ తిరుమల కొండలో ఒక బండ కింద దాచిపెట్టిందట. దాచిపెట్టి తన కల్మషం లేని మనసుతో ఏం చేసిందంటే, ఆ శిల్పాలు చెక్కే వాళ్ళతో అడిగిందట, నేను కొన్ని డబ్బులు పోగు చేసుకున్నాను, నా పేరు మీదుగా గొల్ల మండపం కట్టు తిరుమలలో అని చెప్పిందట. ఇప్పటికీ కూడా తిరుమలలో మన గొల్ల మండపం ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారట. ఆ అమ్మాయి కల్మషం లేని మనసుని చూసి వాళ్ళు చెమ్మగిల్లిపోయినాయంట వాళ్ళ కళ్ళు. ఇంతటి గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు. మరియు గొల్లబామలు అంటే చాలా పవిత్రమైన వాళ్ళు. ఎవరైనా సరే గొల్ల వాళ్ళ మొహం చూస్తే చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి. గొల్ల వాళ్ళకి అంత గొప్ప, అంటే మీ కట్టు బొట్టు అంతా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, సాంప్రదాయాన్ని కాపాడేలాగా ఉంటుంది. అండ్ మీకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ సారంగ దర్యా పాట అసలు లైఫ్నే మార్చినట్టుంది కదా. ఇండస్ట్రీ నుండి అంటే అవకాశాలు నాకేం లేవు, నేనే ఒక సినిమా తీయాలని ఒక సాహసం చేసి. అంటే అసలు సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అక్క? ఎందుకు అనిపించిందంటే, నేను ఒక నా అనుభవంలో జరిగిన యథార్థ గాథలను తీసుకొని ఒక కథ రాయడం జరిగింది. దాన్ని సినిమాగా 4 కోట్ల బడ్జెట్తో సినిమా తీసిన. 4 కోట్లు అంటే అసలు మామూలు విషయం కాదక్క, నిజంగా చాలా ధైర్యంగా ముందు ఒక స్టెప్ వేశారు. ఐ థింక్ నేనే ప్రొడ్యూసింగ్ చేసిన. త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఎమోషనల్ అవుతున్నారు. అందుకే బలగం సినిమా లాగానే ఉంటుంది. తప్పకుండా అందరూ ఆదరించి మీ అందరి సహకారంతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. మీలాంటి కష్టపడే ప్రతి మహిళ కనుక మన తెలుగింటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇంత ధైర్యంగా మీరు 4 కోట్ల బడ్జెట్ పెట్టి ఏ మహిళ చేయలేని సాహసం, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కూడా మీరు ఈ స్టేజ్ స్టెప్ వేశారు. పేదవాళ్ళు మనం ఎక్కడ అనకూడదు, పేదవాళ్ళని బయటికి రావాలనే సాహసంతోనే నేను అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు ఇన్స్పిరేషన్. అవును, తప్పకుండా కావాలని నేను ఇంతటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా నా సినిమా చూసి అందరు ఆదరించండి, తప్పకుండా అందరు చూడాలి, నన్ను గెలిపించాలి. ప్రజల్లోనే ఉంది, మళ్ళీ సినిమాలు తీస్తూ ఉండాలి. ఓకే, తప్పకుండా. అలాగే మా చాలా మంది వ్యూవర్స్ ఇప్పుడు మీ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సారంగ దర్యా ఒక్కసారి. సారంగ దర్యా అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగ దర్యా, దాని పేరే సారంగ దర్యా, దాని ఎడమిజం మీద కడవా, దాని ఎజెంటు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగ దర్యా, దాని పేరే సారంగ దర్యా. వావ్, నిజంగా కంటే ఈ సాంగ్ అసలు ఎలా వచ్చిందో కానీ ఒక ఊపు ఊపింది, అందరూ అసలు ఇప్పటికీ మర్చిపోరు. అండ్ అలానే మీ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ప్రజలందరి ఆదరణ ఉండాలి. ఏదో గొప్పతనం కాదు, సినిమా తీసినామంటే అది చాలా పెద్ద విషయం. అవును, మామూలు విషయం కాదు. ఉండాలి, అందరూ ఆదరించాలి. మీ అందరి ఆదరణ ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాలి మీరు. తప్పకుండా. థ్యాంక్ యూ.